ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునెరుక. ఎవరికి ఏము జరుగునో పరమాత్మకు ఎరుక. ఎవరి స్థితి ఎటులున్నదో పరమేశ్వరునికి ఎరుక. ఎవరి స్థితి మంటల ఏ తీరు ఉన్నదో వాయువుకే ఎరుక. ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికి ఎరుక. ఎవరికి ఏ విధం జరుగునో పరమాత్మకే ఎరుక. ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికి ఎరుక. ఎవరికి ఏ విధం జరుగునో పరమాత్మకు ఎరుక. ఏ స్థితి మంటల మీరు ఉన్నారో గాయించరా పరమాత్మ ఎరుక. ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికి ఎరుక. ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమో నమో శివాయ హర హర మహాదేవ శంభో శంకర. ఎన్ని మతాలైనా మారద్దు. కార్తీక బాబా కూర్చున్న ప్రదేశానికి కాదు, ఏ క్రిస్టియన్సు ఏది కూడా కాదు. కొండాయ మహారాజు కూర్చుండి తపస్సు చేసిన అంత విలువ కూడా లేదు ఏ మతానికి. మన హిందూ మతానికి ఉన్నంత విలువ దేనికి కూడా లేదు. గమనించండి. డబ్బు ఆశకు మతాలు మారవకండి. అమ్మ నాన్న నిడిసబెట్టినట్టండి. నేను చెప్తున్నా వినండి. నే కాదు, బాగా సాములు చెప్తున్నారు, పీఠాధిపతులు ఉన్నారు, తెలిసిన ఉన్నారు. ఎందుకు మనం మతం మారాలి? మన పుట్టుకు మన తాత అమ్మ నాన్న కాడికి వెళ్ళి చేసుకుంటూ వచ్చింది ఇది. కానీ ఏ మతం మారద్దు. మన పిల్లలకు కూడా మంచిగా మన మతం కోసం చెప్పాలి, మనం మంచిగా ఉండాలి. ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర.